ప్రాణత్యాగాలు, జైలు శిక్షలు, లాఠీ దెబ్బలతో ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని ఎంఆర్పీఎస్ కొమరంభీం ఆసిఫాబాద్ ఇన్ఛార్జి గుండా థామస్ మాదిగ అన్నారు. అయితే జైనూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. మాదిగల ఆత్మగౌరవం, సమానత్వం కాపాడడం కొరకు ఎంఆర్పీఎస్ నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ఎంఆర్పీఎస్ నూతన కమిటీలు నిర్మించాలని, ప్రతి మాదిగపల్లిలో జెండా కత్తిలో నిర్మించుకోవాలని, జూలై 7వ తారీఖున ఉదయం 10 గంటలకు దండోరా జెండాలను ఎగరవేయాలని పిలుపునిస్తూ మండల ఇన్ఛార్జీలను నియమించారు. మరి ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. నా పేరు గుండా థామస్ మాదిగ. ఏదైతే గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ షెడ్యూల్ల వర్గీకరణ కొరకు అనేకమైన పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేశాము, ఏళ్లపాలయ్యాము, లాఠీ దెబ్బలు తిన్నాము. మరి అనేకులు ఆ రోజు శ్రమపడి కష్టపడితేనే ఈరోజు మేము ఎస్సీ షెడ్యూల్ల వర్గీకరణ సాధించుకున్నందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జూలై 7వ నెల 7వ తారీఖున మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి జెండాలు ఎగరవేయడం కొరకు ప్రతి మాదిగ వాడల్లో, ప్రతి మాదిగ వీధిలో, ప్రతి మాదిగ పల్లెల్లోనూ మరి ఎంఆర్పీఎస్ నూతన గద్దెలు నిర్మించుకొని, ఒకవేళ నిర్మాణం ఉన్న గద్దెలున్న కాడ దాన్ని శుద్ధి చేసుకొని మరి ఖచ్చితంగా 7వ నెల 7వ తారీఖు నాడు 10 గంటలకు అన్ని గ్రామాలలో కుల బంధువుల ఆధ్వర్యంలో, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, అన్ని రాజకీయ పార్టీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలోని ఘనంగా నిర్మించుకుందాం. ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో అన్ని కులాలు, అన్ని రాజకీయ పార్టీ, అన్ని కుల సంఘాలు మనకు మద్దతు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవించుకునే బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జూలై 7వ తారీఖు నాడు ఖచ్చితంగా విజయవంతం చేయడానికి మీ అంత పాత్ర పోషించి ప్రతి మాదిగ పల్లెల్లో, మాదిగ వీధిలో, మాదిగ వాడల్లో జెండాలు ఎగరవేయాలని చెప్పి వినియోగిస్తున్నాం. మరి ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా రావడం జరిగింది.